తీసుకుపోవాలనుకోని ఏదైనా చెయ్యండి, లేదా నా పిల్లలకి నాకు న్యాయం చెయ్యుర్రి. నాకు అది కావాలి, ఇప్పుడు కావాలి. ఆ ముగ్గురు బిడ్డలకు ఈశ్వరాచార్య బిడ్డకు ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నారు. ఈశ్వరాచార్య పిల్లలను ముగ్గురు నేను ఉదయం 7 గంటల నుంచి చూస్తున్నా. ఆ ముగ్గురు చిన్న పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద, నా పేరు రుద్రశంకర్, కొమురం భీం స్మారక సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక్కొక్కరి పేరు మీద 25,000 రూపాయలు ఫిక్స్ చేస్తున్నా. నా వంతుగా రుద్రశంకర్, కొమురం భీం స్మారక సమితి, తెలంగాణ ఉద్యమకారుడు, గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. తెలుసు, నాకు తమ్ముడు తెలుసు, అవసరం లేదు. తీన్మార్ మల్లన్న ఈ రోజు మంతిష్కారికి రాకపోవడం చాలా బాధగా ఉంది. అన్న ఆదరణ చేశారు. తీన్మార్ మల్లన్న వచ్చిండే ఇప్పుడు మంతిష్కారికనే రావాలి. పోలీసు చాలా దారుణంగా చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పియాలి అమ్మకి, గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పియాలి అమ్మకి. అక్కడ ఏదో తీర్మానం మల్లన్న మాకు సహాయం చేస్తాడు, బీసీల గురించి పోరాడతాడని చెప్పి మేము రమ్మని చెప్పి తీర్మానం మల్లన్నని రమ్మని, ఆయన ఆత్మకి శాంతి ఉంటుందని ఇక్కడికి రమ్మని మేము కోరుకుంటే తీర్మానం మల్లన్నని కూడా రానియకుండా అక్కడ ఆపేస్తారు. పోలీసులు అందరూ ఆపేసిరంట, అంతమంది కలిపి ఆపేసిరంట అక్కడ. ఇప్పుడు నా భర్త ఆయనకి ఆత్మశాంతి కూడా లేకుండా చేసిర్రు. ఇంతమంది కలిపి నా భర్తకి ఆత్మశాంతి లేకుండా చేసేసిరు. ఇక్కడ ఆయన దగ్గరికి పోయి ఆయన బాధ చెప్పుకోవడానికి పోయి ఆయన బాధ చెప్పుకోలేక ఆయన కాల పెట్టుకొని అక్కడ అంత మందిలో జేబీసీ అనుకుంటా చచ్చిపోయిండు. చచ్చిపోతుంటే కూడా అంత కాలిపోయి అంత చచ్చిపోతుంటే ఆయన నరకం అనుభవించుకుంటా కూడా జేబీసీ అన్నాడు నా మొగుడు. అంత ఇదిలో కూడా జేబీసీ అనుకుంటా పోయిండు. మళ్ళీ ఇప్పుడు నాకు ఏం చేస్తారు? నన్ను కూడా ఆయనతో తీసుకుపోతారా? నా పిల్లలకి ఏమన్నా న్యాయం చేస్తారా? చెయ్యండి, లేకపోతే నన్ను కూడా ఆయనతోనే తీసుకోండి. ఎందుకంటే నేను ఆయన లేని 5 నిమిషాలు బతకలేను దాన్ని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇక ఎట్లా బతకాలి? నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? నేను నా పిల్లల్ని చూసుకొని ఎట్లా బతకాలి? నాకు ఏ ఆధారం లేదు. మా అమ్మ చచ్చిపోయి 3 నెలలు అవుతుంది. ఇక్కడనే నా అమ్మ కూడా అన్నతో సాగే చచ్చిపోయింది. నా అమ్మకు కూడా దిక్కు లేకుండానే చచ్చిపోయింది. ఎవరు వెనక ముందు లేకుండా ఎవ్వరు లేడు. చావు చనిపోయింది నా అమ్మ కూడా. నా భర్త సాగు చేసిండు. నా భర్త ముందుండి నా అమ్మ సాగు చేసిండు. ఆ రోజు నా భర్త అందరి దగ్గర సహాయం అడిగి నా భర్త నా అమ్మ సాగు చేసిండు. ఇప్పుడు నా అమ్మ దగ్గరికి ఆయన పోతున్నాడు. నా అమ్మ దగ్గరికి కూడా ఆయన పోతున్నాడు. అయ్యా మీకు దండాలు చేస్తా, నా పిల్లలకి దారి చూపెట్టుండ్రి అంతే. నేను ఏది అడుగుతలేను, నా పిల్లలకి దారి కావాలి. ఇప్పుడు ఎంతమంది ఎవరు ఎక్కడి నుంచి దిగొచ్చి ఏం చేస్తారో చెయ్యండి, లేదా నా భర్తతో నన్ను కూడా తీసుకోండి. నానంతా ప్రభుత్వానికి కోరుకుంటున్నా. ఇప్పుడు నాకు అదే కావాలి. ఇప్పుడు మినిస్టర్లు దిగొస్తారా, ఎమ్మెల్యేలు దిగొస్తారా, ఎంపీలు దిగొస్తారా? ఎవరు రేవంత్ రెడ్డి దిగొస్తాడా? కమిషనర్ల నుంచి ఎక్కడి నుంచి కేసీఆర్లు ఎవరెవరు దిగొస్తారో తెలియదు. ఎంత పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉందో నాకు తెలియదు అయ్యా. నాకు ఏం చదువుకున్న దాన్ని కాదు, నేనేమి చేసిన దాన్ని కాదు. నా భర్త నాకు అన్నిట్లా చూపిస్తుండే, ఫోన్లలో అవి చూస్తుండేదాన్ని అంతే. నేను అవి చూసుకుంటా నేను ఇది చేసిన. వాళ్ళు ఎవ్వరు మనకి తర్వాత ఏ సహాయాలు చేయరు. ఎంతమందిలో చూపించిండు ఇట్లా, ఇగో చూడు పాపం వాళ్ళ కుటుంబాలు ఎట్లా అయిపోతున్నాయని నా భర్త నాకు అన్ని చూపిస్తుండే, ఫోన్లలో అన్ని వీడియోలు చూపిస్తుండే. నాతో ప్రేమగా ఉంటుండే. కానీ ఇప్పుడు నాకు లేకుండా పోతే నేను ఎంత చచ్చిపోవాలి? నేను రోజు రోజు గడియకి నా ప్రాణం ఎక్కడ పోవాలి? ఆయనతో నేను ఎక్కడ పోవాలి? ఆయన లేని బతుకు నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు ఇప్పుడు న్యాయం చేయాలి. ఇప్పుడు ఇప్పుడు నాకు న్యాయం కావాలి. న్యాయం వచ్చిన తర్వాతనే తీసుకోపోమని చెప్పు కవిత. అన్న వచ్చినాక తీసుకోపోమని చెప్పు. రావాలి వచ్చినాక తీసుకోపోవాలా. ఇప్పుడు దాకా అందిష్కారం చేయరని చెప్పు కవిత.
తర్వాత ఏది జరగదు నాకు అర్థం తెలుసు అన్నిటికీ సార్ వచ్చిండు కవిత నాకు చేయాలి ఇప్పుడు జర ఒక 10 నిమిషాలు ఆగుండే అన్న జర ఒక 10 నిమిషాలు ఆగుండే. వారి కుటుంబానికి సంబంధించి ప్రభుత్వం సంబంధించి అదేవిధంగా మల్లన్న సార్ అంటే ఆయనకి ఇష్టం ఉన్నది. పాపం మల్లన్న సార్ ఆఫీస్ ముందటనే పోయి తగలబెట్టుకొని అంత ఘోరంగా చనిపోయినాడు. ఆయన అంత ఘోరంగా ఆయన చనిపోతే ఆయన సాగు చూడడానికి కూడా మల్లన్నకు అవకాశం ఇస్తలేరు. మీరు ఎందుకు ఇంత ఆనమైన అట్లా ఆపేసిరు? ఆయన ఏం చేసుకున్నాడని ఇప్పుడు నా భర్తని కూడా ఒక ఆఖరి నా భర్త కోరిక తీర్చలేకపోతున్నాడు. ఫ్లోర్ లీడర్ అన్న మాట్లాడుతున్నారు. తమలో అన్న జర సైలెంట్ ఉండు నాన్న. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాల వద్దా? సైలెంట్ ఉండు జర. ఈశ్వరాచారి అన్న ఇవే కుటుంబానికి న్యాయం జరగాల వద్దా? కొద్ది 5 నిమిషాలు ఆగండి అన్న. ఒక 5 నిమిషాలు ఆగండి అన్న. ఈశ్వరాచారి ప్లీజ్. నిరుపేద బీసీ బిడ్డ తన కుటుంబం కోసం ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి, రాజ్యాధికారంలో వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి అనేటువంటి ఆలోచనతో తన జీవితాన్ని ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఎవరి కోసమైతే తన ప్రాణత్యాగం చేసిండో, ఏ బీసీ బిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ప్రయత్నం చేసిండో, ఏ బీసీ బిడ్డలు 2.5 కోట్లు ఉన్నప్పటికీ అన్యాయానికి అవమానానికి గురవుతున్నారు. ఈ అన్యాయం అవమానం సహించం, దీనికి పరిష్కారం నా చావు అనేటువంటి ఆలోచనతోని ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ నాయకులుగా, విశ్వకర్మీయుడిగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ నిర్వాకం వల్ల జరిగినటువంటి మరణం కాబట్టి దీనికి బాధ్యత వహించవలసింది మీరే. 1 కోటి రూపాయల పరిహారం, ఒకరికి ఉద్యోగం, ఒక పక్కా గృహం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో బీసీ బిడ్డలమైనటువంటి మేమందరం, ఇక్కడ బీసీ సంఘాల నాయకులు ఉన్నారు, బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, అదేవిధంగా విశ్వకర్మ పెద్దలం కూడా ఉన్నాం. మేమందరం కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి అన్ని రకాల ఆసటగా ఉంటాం, అన్ని రకాల ఆదుకుంటాం, ప్రభుత్వం మెడలు వంచుతాం. తప్పకుండా వాళ్ళు న్యాయం జరగడానికి వాళ్ళు చేసేటువంటి న్యాయంతో పాటు మా బాధ్యతగా మా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరుడు కాబట్టి ఆ అమరుడి కుటుంబం కంటతడి పెడితే అది ఎవరికి మంచిది కాదు. కాబట్టి ఆయన 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 లేని లోటు ఎవరం తీర్చం. కానీ బీసీలందరం కలిసి తప్పకుండా త్వరలోనే మేము బీసీ ముఖ్య నాయకులు అందరం కలుసుకొని బీసీ పెద్దలను విచారించి తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా మేము తప్పకుండా సహకరిస్తాం. అది మా అందరి బాధ్యత. అమరుడైనటువంటి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి, శంకరాచారి, ఈశ్వరాచారి కుటుంబం మనందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. తప్పకుండా బీసీ నాయకులు అందరం ఇక్కడ ముఖ్యులు ఉన్నారు, నేను కూడా ఉన్నా. మేమందరం బాధ్యతగా తీసుకొని ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. అదే క్రమంలో ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాం. నేను ఇటు పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వంతో అమీ తేల్చుకుంటాం అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తాను. జోహార్ ఈశ్వరాచారి.